ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దేవతలు చేసిన మహాశంభుని స్తుతి. అద్వయం నిర్మలం శాంతం మాయాతీతమజం మహః నిరస్తగుణ సంసర్గం మహాశంభుముపాస్మహే. దేవానామపి చావేద్య మధ్యేయం యోగినామపి అనధ్యేయం చ వేదజ్ఞైః మహాశంభుముపాస్మహే. న సన్నాసన్న సదసన్నద్వయం నాద్వయం తథా యస్య తేజః ప్రకాశం తం మహాశంభుముపాస్మహే. వేద్యం విత్తిశ్చ వేత్తా చ త్రిపుటీయం విసృత్వరీ స్పృశంతి క్వాపి యన్నైత స్వయమేవముపాస్మహే. ధర్మాధర్మైస్త్వదిపాకైః సుఖదుఃఖైశ్చ యత్పదం అనాఘ్రాతం తమీశానం మహాశంభుముపాస్మహే. సౌరాణాం భాస్కరాకారం బ్రహ్మ చ బ్రహ్మవాదినాం సౌగతానాం చ విజ్ఞానం మహాశంభుముపాస్మహే. లోకాయతికముఖ్యానాం స్వభావమయ విగ్రహం క్షణికానాం క్షణాకారం మహాశంభుముపాస్మహే. శూన్యం మాధ్యమికానాం చ సాంఖ్యానాం పురుషాత్మకం పాతం జలానాం శాబ్దం చ మహాశంభుముపాస్మహే. కారుణాం విశ్వకర్మాణాం శైవానాం శివరూపిణం విష్ణుం చ పాంచరాత్రాణాం మహాశంభుముపాస్మహే. అర్ధేశ్వరం నిధివిదాం కామేశం కామసూత్రీణాం వైశ్వానరం చ వైద్యానాం మహాశంభుముపాస్మహే. విప్రాణామగ్నినిలయం హృత్స్థం యోగవతామపి ప్రతిమాస్తమబుద్ధానాం మహాశంభుముపాస్మహే. సర్వేషామాదిభూతం చ స్వయమాదివివర్జితం సర్వాంతం చ స్వతోనంతం మహాశంభుముపాస్మహే. త్వనదృశ్యోసి సర్వేషాం నధ్యేయోసి మహేశ్వర అస్మజ్జీవాతు సంసిద్ధ్యై చక్షుపాంసః పదం భవ. విపరీత సమాచారైర్దుష్టైర్బండాదిదానవైః బాధితాస్మో మహాశంభో చక్షుషాంస పదం భవ. దుర్బలాస్మో విభగ్నాస్మో నీరసాస్మశ్చ శంకర అస్మానుద్ధర కారుణ్యాత్ చక్షుషాంసః పదం భవ. యది నో రక్షతి భవాన్ భక్తానస్మాన్ పరార్దితాన్ తవైవ హి యశోహానిశ్చక్షుషాం నః పదం భవ. ఇత్యేవం విష్ణునాధాత్ర చేంద్రేణ చ కృతస్తుతిః ఆవిర్బభూవ భగవాన్ పరాశక్త్యా నిషేవితః. ఈ విధంగా దేవతలందరూ ముక్త కంఠంతో చేసిన స్తుతి ఎంతో సంతోషించిన పరమేశ్వరుడు పరాశక్తితో సహా ప్రత్యక్షమయ్యాడు. కాలమేఘం లాంటి శరీరంలో శూలాన్ని కపాలాన్ని ధరించి 3 కళ్లతో చిరునవ్వులు చిందిస్తూ పరమేశ్వరుడు చంద్రుడు లాంటి తెల్లని కాంతితో అక్షమాల పుస్తకం ధరించి పరాశక్తి వారికి దర్శనమిచ్చారు. దీనంగా తమని ప్రార్థించిన దేవతలతో ఇలా అన్నారు: సురులారా, మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారో మాకు తెలుసు. బండాసురుడు లోకాలన్నిటినీ నిర్వీర్యం చేశాడని గ్రహించాను. ఈ బ్రహ్మాండానికి మొత్తం 3 రకాల ప్రళయాలు సంభవిస్తాయి. మహాప్రళయం, కామప్రళయం, అవాంతర ప్రళయం అని ఈ 3 నిత్యం సంభవిస్తుంటాయి. ప్రతి కల్పంలో ఈ 3 రకాల ప్రళయాల నుంచే ఉద్ధరించే దేవతలు 3 ఉంటారు.
వారిలో మహాప్రళయం నుంచి నేను అంటే పరమేశ్వరుడు, అవాంతర ప్రళయం నుంచి రక్షించేవాడు బ్రహ్మ, ఇక కామప్రళయం నుంచి రక్షించేది లలితా పరమేశ్వరి. ఆ దేవి ప్రతికల్పంలో ఆవిర్భవిస్తుంది. ఇప్పుడు బ్రహ్మాండంలో సంభవించింది కామప్రళయం. దాని నుంచి మిమ్మల్ని రక్షించగలిగేది ఒక లలితాదేవి మాత్రమే. కనుక మీరంతా ఆమె ఆవిర్భవించడానికి తగిన ప్రయత్నాలు చేయండి అని ప్రబోధించాడు.